హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు మై వ్లాగ్స్. ఈరోజు మనం యారాడ్లో ఉన్న జంగల్ బీచ్ రిసార్ట్కి అయితే వస్తామండి. ఇక్కడ ఎంట్రీ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళిపోవడమే. టికెట్ అయితే పర్ పర్సన్ 20 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. ఇంకైతే లోపలికి వెళ్ళిపోదాం. ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోవడమేనండి. కొంచెం స్ట్రైట్గా ముందుకు వెళ్ళిపోతే రిసార్ట్ అయితే వచ్చేస్తుంది. పెద్ద దూరం అయితే ఉండదు. ఫైనల్ గా మనం జంగల్ బీచ్ రిసార్ట్స్ కి అయితే వస్తామండి. ఇక్కడ ఆల్ టైప్ ఆఫ్ ఫోటోగ్రఫీ రిలేటెడ్ థీమ్స్ అయితే ఉంటాయి. వైజాగ్ లో ఆల్మోస్ట్ ఫోటోగ్రఫీ షూట్స్ అన్ని ఇక్కడే జరుగుతాయి. సో మనం లోపలికి వెళ్ళి ఏమేమి ఉన్నాయో ఒకసారి అయితే విజిట్ చేసేద్దాం. మనకి స్టార్టింగ్ లోనే ఇవి పిల్లర్స్ లా ఉన్నాయండి, కలర్ఫుల్ గానా. మేబీ ఇది వెడ్డింగ్ ఫోటోగ్రఫీ కోసం అయితే యూజ్ చేస్తారేమో, బ్రైడ్ అండ్ గ్రూమ్ వాకింగ్ స్టైల్ కి అలా. సో ఇవైతే బాగున్నాయి. మనం ఇంకా ముందుకు వెళ్ళి ఇంకేమేమి ఉన్నాయో నెక్స్ట్ థీమ్ ఏంటనేది చూసేద్దాము. ఇదైతే విలేజ్ థీమ్ లా ఉందండి. మేబీ ఫొటోస్ లో విలేజ్ వైబ్ రావడానికి దీన్ని యూజ్ చేస్తారేమో అనుకుంటా. నెక్స్ట్ దానికి అయితే వెళ్ళిపోదాం. తలుపు ఉంది కానీ లోపల రూమ్ అయితే లేదు. మేబీ ఇది ఒక టైప్ ఆఫ్ థీమ్ అనుకుంటా. అక్కడ ఎదురుగా బ్లూ కలర్ లో ఏదో థీమ్ ఉన్నట్టు ఉందండి. సో దాన్ని కూడా ఒకసారి చూసేద్దాం. ఇక్కడ ఏదో లైటింగ్ సెటప్ లా ఉందండి. మేబీ మధ్యలో పర్సన్ ని నించోబెట్టి ఫొటోస్ అవి తీస్తారు అనుకుంటాను. ఇది కూడా విలేజ్ థీమేనండి. విలేజెస్ లో ఓల్డ్ హౌసెస్ ఉంటాయి కదా, ఆ టైప్ ఆఫ్ థీమ్ ఇది. ఇక్కడ డోర్ ఉంది కానీ ఓపెన్ చేయడానికి ఏం ఆప్షన్ అయితే ఏం లేదు. ఇక్కడ చూసారా ఎదురుగా ఇంకా చాలా ఉన్నాయి టైర్స్ అవినా. సో మనం దగ్గరికి వెళ్ళి అయితే చూసేద్దాము క్లియర్ గానా. లవ్ అని ఉందండి. మేబీ ఇది కపుల్స్ థీమ్ అనుకుంటాను. నైట్ టైం అయితే లైట్స్ అవి ఆన్ చేస్తారు కాబట్టి ఆ టైంలో కపుల్ ఫోటోగ్రఫీ అయితే బాగుంటది. అప్పుడు ఫొటోస్ బాగా వస్తాయి. ఇవన్నీ ఓల్డ్ టైర్స్ లా ఉన్నాయండి. ఓల్డ్ టైర్స్ కి వీళ్ళు పెయింటింగ్ అది చేసేసి ఫోటోగ్రఫీ కోసం అయితే వాడేస్తున్నారు. మొత్తానికి అయితే బాగా సెట్ చేశారు, ఏది కూడా వేస్ట్ అవ్వకుండా. ఇక్కడ రోప్ కి చిన్న చిన్న ల్యాంప్స్ లా కట్టేసి ఫోటోగ్రఫీ కోసం అయితే వాడుతున్నారండి. నైట్ టైం అయితే బాగుంటుంది ఫొటోస్ అవినా. ఇది చూసారా పంజరం, దీని లోపల ఎవరైనా మనిషిని పెట్టి ఫొటోస్ తీస్తారేమో. నెక్స్ట్ దానికి అయితే వెళ్ళిపోదాం మనం. ఇక్కడైతే ఒక హౌస్ అయితే ఉందండి. ఇదైతే ఫుల్ కలర్ఫుల్ గా పెయింటింగ్ అయితే చేసింది. కార్నర్ లో ఉన్నాయి కదండి రూమ్స్, అవి అయితే డ్రెస్ చేంజింగ్ రూమ్స్ అంట. ఇక్కడ ఏదో ఫోటోషూట్ కూడా అవుతుంది. ఇంత ఎండలో కూడా ఇక్కడ చాలా ఫోటోషూట్స్ అవుతున్నాయండి. ఒకసారి ఈ వ్యూ అయితే చూసేయండి. చూసారా ఈ లైటింగ్ సెటప్. ఈ కాన్సెప్ట్ మీరు చాలా ఫొటోస్ లో అయితే చూసుంటారు. మిడిల్ లో కపుల్స్ నించోబెట్టి మొత్తం పైన అంతా లైటింగ్ ఉంటుంది. లైటింగ్ ఉన్న థీమ్స్ ఏవైనా సరే నైట్ టైమే బాగుంటాయండి చూడడానికి. నెక్స్ట్ దానికి అయితే వెళ్ళిపోదాం. ఇదైతే బోట్ థీమ్ అండి. మీకు ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది. ఫొటోస్ అయితే బోట్ లో తీస్తారు, బట్ బ్యాక్గ్రౌండ్ అది రిమూవ్ చేసేసి బోట్ ఏదో బీచ్ లో ఉన్నట్టు లేక్ లో ఉన్నట్టు ఎడిట్ అయితే చేస్తారు. ఫొటోస్ చూసిన వాళ్ళకి ఆ ఫీల్ అయితే వస్తుంది. నెక్స్ట్ అసలు ఈ థీమ్ ఏంటో కూడా అర్థం కాలేదండి. ఇది ఏదో చిన్న టెంట్ లా ఉంది, నాకైతే అర్థం కాలేదు. మనం నెక్స్ట్ థీమ్ గా అయితే వెళ్ళిపోదాం. ఇదైతే మష్రూమ్ థీము. చూసారా చూడడానికి సేమ్ మష్రూమ్ లానే ఉంది. ఇదైతే బటర్ఫ్లై థీమ్ అండి. చూసారు కదా ఎంత కలర్ఫుల్ గా ఉందో. ఈ వ్యూని కూడా ఒకసారి చూసేద్దాం. ఇది చూసారా ఓల్డ్ వుడ్ ని ఇలా లాడర్స్ లా చేసి ఇక్కడ పెట్టేశారు కలర్స్ వేసేసి. ఇది వెస్ట్రన్ ఫోటోగ్రఫీకి అయితే బాగుంటుంది అనుకుంటాను. నెక్స్ట్ ఇక్కడ క్యూట్ ఆర్టిఫిషియల్ పంప్కిన్స్ అయితే ఉన్నాయండి బేబీ ఫోటోగ్రఫీ కోసం. దీనిలో బేబీని కూర్చోబెట్టి ఫొటోస్ అవి తీస్తారు కదా, అది మనకి ఫొటోస్ లో చూసినప్పుడు రియల్ పంప్కిన్ లా అనిపిస్తుంది. అయితే రెడ్ కలర్ లో ఒక హౌస్ లా ఉందండి. ఇక్కడ రిసార్ట్ కి వచ్చిన వాళ్ళు ఇక్కడ స్టే చేయొచ్చు అంట. 1000 రూపీస్ ఎంతో చార్జ్ చేస్తారు మేబీ ఇక్కడ ఉండడానికి.
ఇక్కడ ఎవరైనా సరే మనీ పే చేసి ఫోటోషూట్స్ అవి చేసుకోవచ్చండి. బేబీ ఫోటోగ్రఫీకి అయితే 600 అలా ఛార్జ్ చేస్తున్నారు. లేదు వెడ్డింగ్ ఫోటోగ్రఫీ అలా అంటే 1000 రూపీస్ అలా ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడ చూసారా ఉయ్యాల థీము, ఎవరో అమ్మాయి ఫోటోషూట్ చేయించుకుంటుంది. ఇక్కడ కూడా చిన్న విలేజ్ థీమ్ లా అయితే ఉంది. ఇదైతే మూన్ థీమ్ అండి. బేబీ ఫోటోగ్రఫీలో ఎక్కువ యూజ్ చేస్తారు. బాగుంది కదా క్యూట్ గా. లాస్ట్ అండ్ ఫైనల్ గా ఒకే ఒక థీమ్ మిగిలిందండి. ఇదైతే టెంపుల్ థీమ్. ఇక్కడ మాక్సిమం అన్ని కూడా ప్రీ వెడ్డింగ్ అండ్ పోస్ట్ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ షూట్స్ అయితే అవుతాయి. మనం దగ్గరికి వెళ్ళి ఇది అసలు ఏంటి, రియల్ టెంపులా లేదంటే సెట్టింగ్ అనేది ఒకసారి చూసేద్దాము. ఇదైతే రియల్ టెంపులేనండి. చూసారా ఇక్కడ ఎన్ని వెడ్డింగ్ ఫోటోగ్రఫీ షూట్స్ అయితే అవుతున్నాయో. అస్సలు ఖాళీ లేదు. ఇంత ఎండలో కూడా చాలా బిజీగా ఉంది ఈ ప్లేస్ అయితే. ఈ టెంపుల్లో దేవుడి విగ్రహం లాంటివి ఏం లేదండి. ఇంకా ఇక్కడ కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది. మేబీ ఫ్యూచర్లో విగ్రహం ఏమైనా పెడతారా, లేదు అంటే ఓన్లీ ఫోటోషూట్స్ కోసమా అనేది అయితే మనకి తెలియదు. ఒకసారి టెంపుల్ వ్యూ కూడా చూసేయండి. ఈ వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో అయితే కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను. జై శ్రీరామ్. బాయ్ బాయ్.